కృష్ణా జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబర్ హైవేపై అతి వేగంగా వెళుతున్న ఇద్దరు యువకులు బైక్ పై నుంచి కింద పడ్డారు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ లాక్ కావడంతో కింద పడ్డట్టు తెలుస్తోంది. కింద పడ్డ వారిని వెనుక నుంచి వస్తున్న మరొక వాహనం ఢీకొట్టడంతో నాగేంద్ర అనే యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై ఉన్న మరో వ్యక్తి వంశీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ఉన్నా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఇద్దరు టెక్ మహేంద్రాలో ఉద్యోగం చేస్తున్నట్టు చెబుతున్నారు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం కాగా గాయపడ్డ వంశీది విజయవాడలోని కృష్ణ. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించింది ఈ ఘటన. అతివేగం కారణంగా నాగేంద్రరావు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నందిగామలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. 65వ నెంబర్ హైవేపై అతి వేగంగా వెళుతున్న ఇద్దరు యువకులు బైక్ పై నుంచి కింద పడ్డారు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ లాక్ కావడంతో కింద పడ్డట్టు తెలుస్తోంది. కింద పడ్డ వారిని వెనుక నుంచి వస్తున్న మరొక వాహనం ఢీకొట్టడంతో నాగేంద్ర అనే యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తాడేపల్లి కూడా నందిగాం దగ్గరలో యాక్సిడెంట్ అయిందండి. 5 ఆ టైంలో ఇద్దరం స్కిడ్ అయింది, పడ్డాము. నేను లేచి 5 మినిట్స్ తర్వాత లేచి చూసేసరికి తను ఏదో వెహికల్ కొట్టేసినట్టుంది. తెలియలేదు నాకు, నేను చూసేసరికి అలా. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అతి వేగం కారణంగానే నాగేంద్రరావు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఎంత స్పీడ్లో వెళ్తున్నారు? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ప్రస్తుతానికి అతని తోటి స్నేహితుడు వంశీకృష్ణకి అయితే తీవ్రమైన గాయాలయ్యాయి. అతను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను చెప్తున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి విజయవాడకి దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో 120 నుంచి 150 కిలోమీటర్ల మధ్య వేగంతో స్పోర్ట్స్ బైక్ లో వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా తెల్లవారుజామున కావడంతో ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉండటంతో అదే వేగంతో ఇక్కడ వరకు కూడా వస్తూ ఉన్నారు. నందిగామ బైపాస్ రోడ్డు టర్నింగ్ దగ్గరికి వచ్చే సమయానికి బైక్ అంత వేగంలో కూడా ఒకేసారి ఆ వేగంలో హైవే మీద ఒక్కసారిగా ఆగిపోవడంతో స్నేహితులు ఇద్దరు కూడా బైక్ మీద నుంచి ఒక్కసారిగా హైవే మీదకి పడిపోయి లేచే క్రమంలోనే నాగేంద్ర పడిపోయిన వ్యక్తి పైకి లేచే సమయంలో వెనక నుంచి వచ్చిన మరొక లారీ నాగేంద్ర తల మీద నుంచి దూసుకుపోయింది. హెల్మెట్ ఉన్నప్పటికీ కూడా తల మొత్తం పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి ఉంది. ఇటుపక్కకు పడిపోయిన వంశీకృష్ణ మాత్రం క్షేమంగా కొంత గాయాలతో బయటపడగలిగాడు. ప్రస్తుతం ఆ షాక్ నుంచి ఇంకా అతను కూడా బయటికి రాలేకపోయాడు. అయితే బైక్ ఇంత పెద్ద స్పోర్ట్స్ బైక్ అది దాదాపు 1,50,000 ఖరీదు ఉంటుంది. అంత బైక్ అంత రన్నింగ్ లో ఉండగా ఎందుకు ఒక్కసారిగా ఆగిపోవాల్సి వచ్చింది, ఇంజిన్ ఎందుకు ఫెయిల్ అయింది అన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు అయితే కొంత మెకానిక్ చూపించి దాని మీద అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. చనిపోయిన నాగేంద్రది తాడేపల్లిగూడెం అని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితమే సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా తాడేపల్లిగూడెం నుంచి నందిగామకు వస్తూ ఉన్నారు. స్నేహితులు ఇద్దరు కూడా హైదరాబాద్ టెక్ మహేంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రతి వీకెండ్ లో కూడా ఇదే విధంగా బైక్ పైనే హైదరాబాద్ నుంచి విజయవాడకు తాడేపల్లిగూడెంకు వచ్చి అదే బైక్ మీద తిరిగి హైదరాబాద్ కి వెళ్తుంటామని చెప్తున్నారు. రైట్ అశోక్. కృష్ణా జిల్లా నందిగామలో ఘోర ప్రమాదం జరిగింది. 65వ నెంబర్ హైవేపై అతి వేగంగా వెళుతున్న ఇద్దరు యువకులు బైక్ పై నుంచి కింద పడ్డారు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ లాక్ కావడంతో కింద పడ్డట్టు తెలుస్తోంది. కింద పడ్డ వారిని వెనుక నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టడంతో నాగేంద్ర అనే యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు స్పోర్ట్స్ బైక్ పైన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వాళ్ళు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఇంజిన్ లాక్ అవడంతో బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోవడంతో వాళ్ళు కింద పడ్డారు. కింద పడ్డ వెంటనే మరో ఇద్దరున్నారు బైక్ పైన. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని లేపే ప్రయత్నంలో వెనుక నుంచి మరొక వాహనం వచ్చి ఢీకొట్టడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరొక యువకుడు వంశీకృష్ణ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.